ఓం నమ శివాయ. ఇవాళ సాధక ప్రపంచం కోసం ఉపాస్య దేవత ఉపాసకుడిని కావచ్చు, సాధకుడిని కావచ్చు ఎలా కాపాడుతుంది అనే ఒక విషయాన్ని, నా అనుభవంలో జరిగిన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి కనుక ఇది చెప్పాలనిపించి చెప్తున్నాను. అందరూ సావధానంగా వినండి. అమ్మవారు ఆ అపార కరుణ ఎలా ఉంటుందంటే ఉపాసకుడి మీద, ఇది నా తోటలో జరిగిన మాతంగి నన్ను ఎలా రక్షించింది అనే దాని గురించి నా అనుభవం నుంచి మీకు చెబుతున్నాను. నా తోటలో కూర్చోవడం నాకు ఎప్పుడూ సాధారణ విషయం కాదు. నిమ్మ చెట్లు, మామిడి చెట్లు ఉన్న పచ్చని ప్రదేశం నాకు నిశ్శబ్దంగా ఉండే ఒక స్థలం. అక్కడ కూర్చుంటే ప్రకృతి నన్ను గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రోజు కూడా అలాగే కూర్చున్నాను. ఎలాంటి మంత్రము లేదు, ఎలాంటి ఉద్దేశం లేదు, కేవలం అక్కడ ఉండడం మాత్రమే నేను చేశాను. అప్పుడే తోట చివరి నుంచి కొంచెం కదలిక వినిపించింది. మొదట చిన్న శబ్దంలా వినిపించింది, తర్వాత స్పష్టంగా కనిపించింది. అది అడవి పందుల గుంపు. ముఖ్యంగా అందులో ఒక 7-8 పెద్ద పెద్ద పందులు, పిల్లల పందులు ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు. పిల్లల పందులు కనిపిస్తే అక్కడ ప్రమాదం తప్పకుండా ఉంటుందని గ్రహించాలి. పిల్లల పందులు ఒంటరిగా అస్సలుండవు. వాటిని చూసినప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి, క్యూట్గా. కానీ వాటి వెనుక పెద్ద పందులు ఉంటాయి. తల్లి ఉంటుంది, గుంపుగా దాడి చేస్తాయి మనిషిని చూడంగానే. ఎందుకు? వాటి పిల్లలకు మనం హాని చేస్తామని వాటి భయం వాటిది. ఏ హెచ్చరిక ఇవ్వవు, భయపెట్టవు, నేరుగా దూకుతాయి. ఒక మనిషి చుట్టూ పందులు వచ్చాయంటే తప్పించుకోవడం చాలా కష్టం. ఇది అడవిలో జీవించే వాళ్లకు బాగా తెలిసిన నిజం. ఆ క్షణంలో పరిస్థితి ఎంత ప్రమాదమో నాకు పూర్తిగా అర్థమైంది. భయపడితే పరిస్థితి చెడిపోతుంది, పరిగెడితే దాడి ఇంకా పెరుగుతుంది, ఎదురు వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఇది సాధారణ బుద్ధితో పరిష్కరించే విషయం అసలు కానే కాదు. కానీ ఆ క్షణంలో నాకు భయం కూడా లేదు, ధైర్యం కూడా లేదు. నా శరీరం, నా మనసు రెండు ఒక వింత నిశ్శబ్దంతో నిలిచిపోయాయి. నేను కదలలేదు, ఆలోచించలేదు, ఆలోచించే అవసరం కూడా రాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అనిపించింది. నేను ఒంటరిగా లేను అని. నా చుట్టూ కనిపించని ఒక వలయాకారం ఏర్పడినట్టుగా అనిపించింది. అది కనిపించలేదు, శబ్దం చేయలేదు, కానీ అక్కడ ఉంది, నన్ను రక్షిస్తూ. ఆ పిల్లల పందులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దూసుకుంటూ వచ్చే పిల్లల పందులను, ఆ వలయాన్ని, అవి ఏమి చూసాయో నాకు కూడా తెలియదు. ఏదో ఒక వాటిని భయపించే శక్తి ఏదో వాటి ముందు నిలబడ్డట్టు అవి ఆగిపోయాయి. సడన్గా వాటి కదలిక మారింది. వాటి వెనక ఉన్న పెద్ద పందులు ముందుకు రాలేదు, దాడి జరగలేదు, నెమ్మదిగా దారి మార్చుకొని తోటలోంచి బయటికి వెళ్ళిపోయాయి. ఇది సాధారణంగా జరిగే విషయం కాదు. పిల్లల పందుల గుంపు ఇలా వెనక్కి వెళ్ళడం చాలా చాలా అరుదు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, ఇది నా తెలివి కాదు, నా ధైర్యం కాదు, ఇది ఆ తల్లి రక్షణ. శ్యామలా రక్షణ, రాజ్యశ్యామలా రక్షణ, మాతంగి రక్షణ. మాతంగి తల్లి ఆ సమయంలో నాకు రూపంగా కనిపించలేదు, ఏ శబ్దమూ వినిపించలేదు. కానీ ఆమె ఉనికిని, ఉన్నదనే ఉనికి, ఆ పరిస్థితి స్పష్టంగా నాకు అర్థమైంది. ఈ పరిస్థితిని మార్చేసింది, ప్రమాదం జరగకముందే ఆపేసింది. అదే తల్లి రక్షణ, అదే తల్లి కరుణ. ఈ సంఘటన ద్వారా ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత కూడా నేను అలాగే కూర్చున్నాను. శరీరం కదలలేదు, మనసు కదలలేదు. ఎందుకంటే తంత్రంలో రక్షణ జరిగితే సాధకుడు కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు అని తంత్రం చెప్తుంది. ఆ రోజు నేను అది అర్థం చేసుకున్నాను. ఇదే విషయాన్ని ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఈ తంత్రం ఏం చెప్తుంది? తంత్రంలో రక్షణ జరిగితే సాధకుడు కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడని చెప్తుంది. గుర్తుంచుకోండి సాధకులారా. ఇప్పటికీ నా తోటలో నిమ్మ చెట్ల మధ్య కూర్చుంటూ ఆ చెట్లు సాధారణంగా చూడలేని వాటిని నేను, అవి నాకు మాతంగి తల్లిలా, ఆ తల్లి ఉనికిలా కనిపిస్తాయి. నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ అప్రమత్తంగా కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. పచ్చగా, మౌనంగా, కానీ రక్షణతో. మాతంగి తల్లి నాతో ఉందని చెప్పడానికి పెద్ద అద్భుతాలు ఏమీ అవసరం లేదు. పిల్లల పందుల గుంపు మధ్య నేను ఒంటరిగా ఉన్నా ఆ ఒక్క క్షణం చాలు. ఆ క్షణం నేను కాపాడబడ్డాను, నన్ను అమ్మ కాపాడింది. అదే నాకు సరిపడే సాక్ష్యం. ఇది నా అనుభవం మాత్రమే కాదు, మాతంగి తల్లి తన ఉపాసకుడికి ఇచ్చే రక్షణ ఎలా ఉంటుందో చెప్పే ఒక్క చిన్న ఉదాహరణ.
చిట్టి ఉదాహరణ మాత్రమే ఇది. ఆమె ఎప్పుడూ శబ్దం చేయదు, ప్రదర్శన అస్సలు చేయదు, కానీ అవసరమైన క్షణంలో తప్పకుండా కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి సాధకులారా. అందుకే ఉపాసనా దేవత ఏ రూపంగా కాపాడుతుందో ఎవ్వరికీ తెలియదు. అమ్మ కరుణ అపారం. అలాగని తప్పు చేస్తే ఉపేక్షిస్తూ కూర్చోదు. నేటి తల్లి కాదాం, ధర్మానికి తల్లి ఆమె. కనుక అధర్మం చేసిన వ్యక్తిని కూడా శిక్ష అనే ఒకటి విధించి పునీతుని చేసి మళ్ళా సాధనా మార్గంలోకి తీసుకెళ్లే తత్వమే ఈ తల్లి తత్వం. ఈ దశమహావిద్యలు కావచ్చు, ఈ శ్రీ విద్య కావచ్చు, ఏదైనా సరే తల్లి తత్వాన్ని, రక్షణ తత్వాన్ని, ధర్మతత్వాన్ని మొత్తాన్ని పుణికి పుచ్చుకుని సాధకుణ్ణి, అపవిత్రమైన సాధకుణ్ణి కూడా పవిత్రుడిగా మార్చి మళ్ళా సాధనా మార్గంలోకి తీసుకెళ్లే అంత గొప్ప స్థితిని కలిగించే ఈ తల్లులు మనం సదా కృతజ్ఞతలమై, సదా భక్తివంతులమై, సదా ఆ తల్లిని కరుణా కటాక్షాలకి నిరంతరము పాత్రులం అవ్వాలని, ఇది మీరు కథగా వినండి, నా అనుభవంగా వినండి. శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి కనుక నా అనుభవం కూడా పంచుకుందామని చెబుతున్నాను. అంతే, ఇంక వేరేదేం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.